నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు పిరికి కుందేలు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవిలో ఒక తెల్ల కుందేలు ఉండేది. అది చాలా పిరికిది. చిన్న చప్పుడైతే చాలు ఎంతో భయపడిపోయేది. ఒక రోజున అది ఒక మామిడి చెట్టు కింద పడుకుంది. చెట్టు నిండా బోలెడు మామిడికాయలు ఉన్నాయి. ఆ చెట్టు నుండి ఒక పండు రాలి కింద పడింది. భయపడిన కుందేలు ఒక్క ఉదుటున పరుగు లంఘించుకుంది. కొండ విరిగి దాని మీద పడిందనుకుంది. కొండ విరిగి మీద పడుతుంది రోయ్, పరిగెత్తండి రోయ్ అంటూ పరుగు తీసింది. ఇది విన్న జింకలు దాని వెనకే పరిగెట్టడం మొదలుపెట్టాయి. వాటి వెనుక గుర్రాలు, ఒంటెలు వాటి కుటుంబాలతో సహా పరిగెడుతున్నాయి. ఇంతలో ఒక ఏనుగుల మంద వీటిని చూసి, ఏమిటి సంగతి, మీరంతా ఎందుకు పరిగెడుతున్నారని అడిగాయి. ఆకాశం విరిగి పడుతోందని మేమంతా పరిగెడుతున్నాం. మీ ప్రాణాలని కాపాడుకోవాలంటే మీరు కూడా మాతో రండి అన్నాయి. వీటి వెనుక నక్కలు, తోడేళ్ళు బయలుదేరాయి. నక్కలకు తెలివి ఎక్కువ కదా. అందులోని ఒక ముసలి నక్క తమ రాజైన సింహం వద్దకు ఈ జంతువులన్నిటినీ తీసుకుని వెళ్ళింది. జంతువులన్నీ కూడా రాజుగారి గుహ వద్దకు వచ్చాయి. ఆ గోలకి సింహం బయటకు వచ్చి, మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారని అడిగింది. మహాప్రభు, కొండ విరిగి మీద పడబోతోంది, మీరు ఎలాగైనా మమ్మల్ని కాపాడాలి అని మొరపెట్టుకున్నాయి. కొండ విరిగి మీద పడుతున్నదని మీకు ఎవరు చెప్పారు అడిగింది సింహం. అదిగో ఆ తెల్ల కుందేలు చెప్పిందన్నాయి జంతువులు. నీవు కొండ ఎక్కడ విరిగి పడుతుంటే చూశావో అక్కడికి నన్ను తీసుకుని వెళ్ళు అంది సింహం కుందేలుతో. అప్పుడు కుందేలు సింహాన్ని, మిగతా జంతువుల్ని కూడా తీసుకుని ఆ మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళింది. ఆ చుట్టుపక్కల అంతా వెతికితే సింహానికి ఒక మామిడి పండు కనిపించింది. అంతేకాని ఇంకేమీ కనిపించలేదు. అప్పుడు అది కుందేలుతో, ఈ మామిడి పండే నీ మీద పడింది. దీన్ని చూసి నువ్వు ఆకాశం విరిగిపడుతోందని భయపడ్డావు, అందరినీ భయపెట్టావంది. ఓసి చెవిల పిల్లి, మమ్మల్ని అందరినీ భయపెట్టి చంపావు కదే. మా బుద్ధి తక్కువ కొద్దీ నీ మాటలు నమ్మి పరిగెత్తాం అని జంతువులన్నీ ఎంతో నొచ్చుకొని తమ ఇళ్ళకు పోయాయి. నీతి ఆలోచించనిదే ఏ పని చేయరాదు. ఈ నీతి ఇప్పటి మన సామాజిక మాధ్యమానికి చక్కగా పనికొస్తుందని నా ఉద్దేశం. ఎవరో ఒక పోస్ట్ పెడితే దాన్ని అందరూ ఫార్వర్డ్ చేయడం, అది నిజమా కాదా అని తెలుసుకునే అవసరం లేకుండా తెలుసుకోరు కూడా, అలా ఫార్వర్డ్ చేసి అందరినీ భయపెడుతుంటారు. కాబట్టి నిజ నిర్ధారణ చేసుకునే సామాజిక మాధ్యమాలలో ఒక సందేశాన్ని ఇతరులకు పంపాలని నా మనవి. సమాప్తం.